ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వాళ్ళు ఖాళీ అయిపోయి గతంలో చేసిన అవినీతి సొమ్ముల్ని ఎక్కడ అవినీతి జరిగినా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే చెప్పారు, కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దు, అభివృద్ధి వైపు అభివృద్ధి అనేది మనకి ముఖ్య ఎజెండాగా మరి ముందుకు సాగండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైనా అవినీతి చేస్తే మాత్రం వదిలే ప్రసక్తి లేదని చెప్పారు. అవినీతిదారులు రోజుకొకరు బయటకు వస్తానే ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియక అవసరం లేని అభియోగాలు చేసి లేకపోతే మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఏదో చెయ్యాలని కులాల మధ్య విద్వేషం రెచ్చగొడదామన్న వాళ్ళు నైజాన్ని కొనసాగించాలని చూస్తూ ఉన్నారు. అది ఉపేక్షించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇటు నిరుద్యోగం, ఇటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి మీద పూర్తి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. అలాగే 8 లక్షల కోట్లు పెట్టుబడులు మరి 11 నెలల్లో తీసుకురావడం జరిగింది. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఏ రోజు కూడా నిరుద్యోగుల పట్ల ఎప్పుడు చిత్తశుద్ధిగా లేరు. కేవలం వాలంటరీ వ్యవస్థని వాళ్ళు కార్యకర్తలను వాలంటరీ వ్యవస్థగా పెట్టుకుని మరి 5,000 శాలరీ ఇస్తూ వాళ్ళ యొక్క పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు. మరి ఈ రోజున సుమారు 8 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 2 నుంచి 3 లక్షల ఉద్యోగాలు రానున్న 2 సంవత్సరాల్లో భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే డిఎస్సి కూడా ప్రకటించారు. మరి ఈ రోజున ఈ గోపాలపురంలో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ సుమారు 2008 నుంచి నిర్వహిస్తున్న గుత్తుల సునామీ కుమార్ గారు మరి అనేక వేల మందికి స్కిల్ చేస్తూ అదర్ స్టేట్స్కి ఇతర దేశాలకి వేల సంఖ్యలో పంపడం, అదేవిధంగా హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ అని గత 40 సంవత్సరాల నుంచి బయటికి ఇతర దేశాలకు పంపుతూ మరి ఈ హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ అనే ఒక వ్యవస్థని 2008లో స్థాపించి మరి ఈ రోజుకి 17 సంవత్సరాలు అయినాయి. మరి దాన్ని సందర్శించడం నిమిత్తం ఆయన ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ఆనందరావు గారు, సత్యానందరావు గారు, అలాగే వాళ్ళ తనయుడు నన్ను ఆహ్వానించిన సంజీవ్ గారు, వాళ్ళ తనయుడు సంజీవ్ గారు ఆహ్వానించడం మేరకు రామకృష్ణ గారు అందరూ ఇక్కడ సందర్శించడం జరిగింది. మరి దీనికి అన్ని వేళ ఈ ప్రభుత్వం పూర్తి సహకారం ఆయనకి అందిస్తామని, మరి ఎంతోమంది జీవితాల్లో వేల సంఖ్యలో ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిన ఈయన మరి మరిన్ని వేల సంఖ్యలో వెలుగులు నింపాలని పూర్తిగా చిత్తశుద్ధితో ఆయన మరి ఎప్పటి నుంచో వ్యాపారంగా కాకుండా కొంతమంది జీవితాల్లో వెలుగునిస్తున్న ఆయన మరి ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టాలని, అదేవిధంగా మా కాన్స్టిట్యున్సీలో కూడా పెట్టాలని ఆహ్వానించడానికి రావడం జరిగింది. మరి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ జిల్లాలో ఉండటం, ఈ జిల్లాలో వాస్తవ్యులు అవటం మా అందరూ అదృష్టంగా భావిస్తూ మరిన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసి ఏదైతే నిరుద్యోగ సమస్యతో, ఎందుకంటే ముఖ్యంగా కోనసీమ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ 10th ఇంటర్ ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. డిగ్రీ కూడా ఒక 30-35% నుంచి ఉండరు. కాబట్టి వీళ్ళు స్కిల్ చేసి ఇంటర్ని ఐటీ వాళ్ళని బయటికి పంపించే ప్రక్రియ ఎంతైనా అవసరం. కాబట్టి మరిన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంపానల్మెంట్ కూడా చేయాలని వారు కోరటం జరిగింది. ఇప్పుడే మంత్రి గారు నేను కూడా ఎండి స్కిల్ డెవలప్మెంట్ గణేష్ కుమార్ గారితో కూడా మాట్లాడటం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సిన వారికి అందివ్వడం జరుగుతుంది. వారు కూడా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా అప్లై చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సెంటర్ని మన కోనసీమ ప్రాంతానికి ఒక వేదికగా చేసుకుని ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పూర్తి స్థాయిలో వేలాది మందికి ఇక్కడి నుంచి ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా వారు కృషి చేయాలని వారి పూర్తి అండదండలు గౌరవ మంత్రి గారు సుభాష్ గారు, నేను, అది మా స్థానిక పెద్దలు రామకృష్ణ గారు, యువ నాయకులు సంజీవ్ గారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడే ఒక కార్యక్రమం కూడా రావులపాలెంలో హై స్కూల్లో కూడా పిఎం సూర్య గారు ముక్తి బిజిలీ యోజన కింద కూడా కార్యక్రమం పెట్టారు. సోలార్ ఇప్పుడు విపరీతంగా ప్రోత్సహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగా ఇప్పుడే ఒక 60 మంది యువకులు ట్రైనింగ్ అవ్వడం జరిగింది. వారికి సర్టిఫికేట్ ఇవ్వడం, వారికి ప్లేస్మెంట్ ఇవ్వడానికి కూడా అవకాశాలు మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇలా ఇక్కడ ఎందులో అవకాశాలు ఉంటే ఇక్కడ వెతుక్కుని యువత ముందుకెళ్ళాలి. అది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. దానికి నిదర్శనమే ఇంజనీరింగ్ కాలేజీలు తేవడం వల్ల కంప్యూటర్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళు వెళ్ళారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందు చూపు ఆలోచన. మరలా ఇప్పుడు అదే రకమైన ఆలోచనలతో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. అందులో మేమందరం కూడా ఆయన యొక్క అడుగుజాడల్లో అందరూ కలిసి పనిచేస్తాం. గౌరవ మంత్రి గారు ఈ రోజున గోపాలపురం రావటం, దీన్ని ప్రోత్సహించడానికి వారు చర్యలు తీసుకోవడం, కార్మిక శాఖ ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ మన కార్మికుల కోసం వీళ్ళ కోసం కూడా ఆయన కృషి చేస్తూ ఉన్నారు. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిలో అందరం కలిసి పనిచేద్దామని మన కుమార్ గారిని కూడా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే గోపాలపురం లాంటి రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఈ ఇన్స్టిట్యూట్ పెట్టి చాలా బాగా రన్ చేస్తూ ఉన్నారు. వారికి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా అబ్రాడ్ కంట్రీస్ లో కూడా వారికి శాఖలు ఉన్నాయి, వారి సిబ్బంది ఉన్నారు. మా మాస్టర్ గారు ఆధ్వర్యంలో వారి కుటుంబం అప్పుడే చెప్పారు, వారి అబ్బాయి, వారి అల్లుడు గారు, వారి అమ్మాయి, మొత్తం వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇందులో నిమగ్నమై ఉన్నారు. ఇలా కుటుంబం అంతా కూడా ఇటువంటి సేవా రంగంలో 10 మందికి ఉపాధి కల్పించే రంగంలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. వారు ఇంకా మరెన్నో సేవలు చేయాలని వారికి మేము అందరూ అండగా ఉంటామని ఈ రోజున ఈ ఇన్స్టిట్యూట్ విజిట్ చేయడం మంత్రి గారు కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ సహాయ సహకారాలు అందివ్వాలని వారిని అభినందిస్తూ ఉన్నారు.